హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఏదైనా స్వీట్ అడిగినప్పుడు 10 మినిట్స్లో ఈజీగా ఈ స్వీట్ చేయించేయచ్చు. ఈ పాలకోవా కోసం అయితే ముందుగా 1 కప్పు పాల పౌడర్ తీసుకున్నాను. ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసుకున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ బాగా కలుపుతూ ఇలా చేసుకున్నామంటే పొడి అంతా బాగా మెల్ట్ అయిపోతుంది. ఇలా బాగా స్మూత్గా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడడానికి లో ఫ్లేమ్లో అయితే 5 మినిట్స్ పాటు టైం తీసుకుంటుంది. లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీకు కావాలంటే మధ్యలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా కోవా అంతా ప్యాన్కి కొద్దిగా సపరేట్ అవుతూ ఉండాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పాలకోవాని రెడీ చేసుకోవాలి. లేదంటే మీకు ఇష్టం వచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా మిగతాదంతా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా డెకరేషన్ కోసం అయితే బాదాంని కొద్దిగా తురిమేసి వేసుకున్నాను. ఈ స్వీట్ అయితే 5 to 10 మినిట్స్లో ఈజీగా చేసుకునేయచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.